రిక్వెస్ట్ చేయాలి. అది కదా పద్ధతి అంటే, అవునా కాదా? మరి మనం పేరే పద్ధతి పాఠశాల అని పెట్టుకొని మీ పాటికి మీరు రాకపోతే క్లాస్కి, అది బ్యాడ్ హ్యాబిట్. ఓకేనా? మ్యామ్ చెప్పమ్మా. మ్యామ్ మేము చెప్పాము లాస్ట్ క్లాస్ మీరు చెప్పారు గుడ్ గర్ల్స్. మీరు ఏం చేయాలంటే ఒకసారి మెసేజ్ చేయండి నాకు. నా నెంబర్ ఉందా మీ దగ్గర? తెలీదు మ్యామ్. రాసుకోండి, ఇప్పుడు చెప్తాను. 63 621 56 463. ఈ నెంబరు సేవ్ చేసుకొని మీరేం చేయాలంటే క్లాస్కి ఎప్పుడన్నా అటెండ్ అవ్వడం కుదరలేదనుకోండి. ఏంటమ్మా? అర్థం అవ్వలేదు. మేము చెప్పాం కదా. చెప్పారు, మీరు చెప్పారు, అందుకే మీ పేరు చెప్పలేదుగా పనిష్మెంట్ లిస్ట్ లో కదా. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకా వర్షిత, మేడం ఎవరెవరికి చెప్పించావు లాస్ట్ క్లాస్ లో నువ్వు సాంగ్? నేను వింటూ ఉన్నాను, ఆన్ లోనే ఉన్నాను, వింటూ ఉన్నాను. నువ్వు ఎలా రిపీట్ చేస్తున్నావు. వెరీ గుడ్. వర్షితకి అందరూ క్లాప్స్ కొట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఉండాలి. ఇది ప్రీ క్లాస్ కదా అని చెప్పి, ఒక్క మాట, ఇది ప్రీ క్లాస్ కదా అని చెప్పి దాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు, మిస్యూజ్ చేసుకోకూడదు. ఇది క్లాస్ బాగుంటుందా బాగుండదా? మంచి విషయాలు ఉంటాయా చెడ్డ విషయాలు ఉంటాయా? మంచి విషయాలు. ఇప్పుడు నేను టీచర్నా కాదా? కాదా? కాదు. అట్లాంటప్పుడు మీరు ట్యూషన్ కానీ స్కూల్ కానీ ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఈరోజు ఆబ్సెంట్ అనేది వాళ్ళకి చెప్పాలి కదా, వెయిట్ చేస్తారు కదా. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను తెలుసా. సండే వస్తుంది, ఈరోజు పిల్లలందరినీ కలవచ్చు, మాట్లాడచ్చు. వాళ్ళకి వచ్చిన అవన్నీ నాకు చెప్తారు, నేను వాళ్ళకి నేర్పించచ్చు. ఓకేనా? ఇవన్నీ అనుకుంటాం కదా. మీరు సడన్ గా రాకపోతే ఏమవుతుంది? ఇంకొక 15 మినిట్స్ చూద్దాము, హర్ష వాళ్ళు లేట్ అయింది ఈరోజు, ఇంకొక 15 మినిట్స్ చూద్దాము అని టైం వేస్ట్ చేస్తామా చేయమా? అందుకని మీ వల్ల టైం వేస్ట్ అవ్వకూడదు. ఓకేనా? అదే మీరు ఇప్పుడు నేను రాను అని మెసేజ్ చేశారనుకోండి, ఓకే హర్ష వాళ్ళు రారుట, మనం కంటిన్యూ చేయొచ్చు క్లాసు అని అనుకుంటాం కదా. అందుకని అన్నమాట. ఒక్కసారి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కరుగా అన్మ్యూట్ చేసుకొని మీ పేరు చెప్పండి. ప్రజ్వల్, సమన్విత, ఏం పేరు తన పేరు? శాన్వి. దివిశాన్వి. ఓకే. నెక్స్ట్ హర్ష వేదాంత్. మీరు చెప్పాల పేరు. హర్ష వేదాంత్. వర్షిత శరణ్య మేడం. ఓకే, శరణ్య కనిపించట్లేదు ఏంటి మేడం? తన ట్యూషన్ లో ఉంది మేడం. అవునా? ఓకే. ఇవి మనవి రికార్డింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ నుంచి ఉన్న క్లాసెస్ కూడా చూడండి. ఓకేనా? ఎవరైనా మిస్ అయితే ఫస్ట్ నుంచి ఉన్నాయి క్లాసెస్, దానిలో చూడండి. ఓకేనా? ఇప్పుడు వనమాలి కాదు, సమన్విత. నువ్వు సౌందర్య లహరి ఫస్ట్ శ్లోకం ఒకసారి చెప్పమ్మా. చెప్పగలవా? చూడు వర్షిత. వెరీ గుడ్. బాగా నేర్పించావు పిల్లలకి, సాంగ్ నేర్పించావు. అంటే ఆ రోజు ఏమైందంటే సడన్ గా నేను ట్రాఫిక్ లో ఉండిపోయాను.
అది వీడియో ఆన్ చేసినా కూడా నెట్ సరిపోదన్నమాట, కట్ అయిపోతుంది. అందుకని వీడియో ఆఫ్ చేసి అసలు పూర్తిగా క్లాస్ లేదు అని చెప్పాల్సి వచ్చింది ఆ రోజు. కానీ నేను చెప్పలేదు, జాయిన్ అవుదాము, జాయిన్ అయ్యి కనీసం ఒక ½ అయినా మాట్లాడదాము అని జాయిన్ అయ్యా అనమాట. ఎస్ అందుకని మన క్లాస్ లో ఎలా ఉండాలంటే ఇదే. ఇప్పుడు లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసాము, సడన్ గా నాకు బ్రేక్ వచ్చేసింది, నేను ఆ వీడియో ఆన్ చేయలేకపోయాను. అప్పుడు ఏం చేశారు, నువ్వు ఆ పాట నేర్పించావు పిల్లలకి. ఎస్ మేడం. అలాగా ఉండాలన్నమాట. అంటే అట్లా అట్లా కొంచెం ఫాస్ట్ గా ఉండాలి. ఎందుకంటే టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. మీరు ఇప్పుడు దాదాపు 2 మంత్స్ నుంచి వస్తున్నారా క్లాస్ కి? ఎస్ 2 మంత్స్ నుంచి మనము ఏం నేర్చుకున్నాం, మనం ఏ జ్ఞానం వచ్చింది, మన క్లాస్ ని మిస్ చేయకుండా నువ్వు వాళ్ళకి నేర్పించడం అనేది చాలా మంచి పని చేసావు. ఓకేనా? అట్లా సడన్ గా ఎప్పుడైనా నాకు ప్రాబ్లం వచ్చి నేను జాయిన్ అయినా కూడా వీడియో ఆన్ చేయలేకపోయాను, ట్రాఫిక్ లో ఉన్నాను, మ్యూట్ లో ఉన్నాను, మధ్య మధ్యలో నేను వింటూ ఉన్నా, మీ అందరూ పాడేది వింటూ ఉన్నాను. కాకపోతే ఆ టైం అలా వచ్చిందనమాట. ఆ టైంకి మీరు వెంటనే షార్ప్ గా, ఇప్పుడు నువ్వు కాకపోయినా వేరే వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు మీకు వచ్చినది ఏదో ఒకటి పిల్లలందరి చేత రిపీట్ చేయించడం అనేది మంచి పద్ధతి. ఓకేనా? ఓకే. సమన్విత నువ్వు చెప్తావమ్మా? అందరు మ్యూట్ లోకి వెళ్ళిపోండి ఒకసారి. త్రీ టైమ్స్ ఫస్ట్ శ్లోకమే చెప్పు సమన్విత. మ్యూట్ లో రిపీట్ సౌండ్ రిపీట్ అవుతూ ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పమ్మా. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. ఇంకొక 2 టైమ్స్ చెప్తావా? అదే శ్లోకం ఇంకొక 2 టైమ్స్ చెప్పు నాన్న. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. వెరీ గుడ్. ఇంకొకసారి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. వెరీ గుడ్. అందరు ఒకసారి క్లాప్స్ కొట్టండి. సమన్విత బాగా చెప్పింది కదా? బాగా చెప్పిందా? వెరీ గుడ్. సమన్విత నువ్వేం చేస్తావంటే, నీకు 50 శ్లోకాస్ వచ్చని చెప్పింది అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎవరు జాయిన్ అయ్యారు ఇప్పుడు? పేరేంటి నాన్న నీది? ఇప్పుడు జాయిన్ అయింది ఎవరు? దివ్య అని వచ్చింది. చెప్పమ్మా. కొత్తగా జాయిన్ అయింది ఎవరు? సరే, వర్షిత నువ్వు చెప్పమ్మా. సౌందర్యలహరి ఫస్ట్ శ్లోకం అప్పుడు వచ్చావా నువ్వు? రాలేదా? మ్యూట్లో ఉన్నావు చూడు. ఎస్ మేడం. రాలేదా నువ్వు? వచ్చాను మేడం, బుక్ లేదు మేడం. ఓ, నేర్చుకున్నావా మరి నువ్వు?
ఎస్ మేడం, లైట్ గా వచ్చు మేడం కొంచెం. లేదు, అది కంపల్సరీగా ఖచ్చితంగా నేర్చుకోవాలి. జయ జయ శంకర హర హర శంకర అని కూడా అందాము మనము. శంకరాచార్య గురు పరంపర ద్వారా మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటాం, ఎన్నో స్తోత్రాలు అన్నీ నేర్చుకుంటుంటాం. దానిలోదే ఈ సౌందర్య లహరి శ్లోకాలు. ఒక 3 శ్లోకాస్ మెయిన్గా మీరు నేర్చుకుంటే చదువుల్లో ఫస్ట్ ఉంటారు, జ్ఞానంలో ఫస్ట్ ఉంటారు. నువ్వేం చేస్తావంటే మన వీడియోస్లో ఉంటుంది కదా, లెసను చెప్పేది ఉంటుంది కదా, దానిలో చూసి ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో నువ్వు చెప్పాలి. అట్లాగే ఈ శ్రావణ మాసం గురించి కూడా ఒక టాపిక్ రాసుకొని, ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతూ ఉంది కదా, ఎస్ మేడం. నిన్న రాఖీ పండగ ఎవరు చేసేసుకున్నారు? ఎవరు రక్షాబంధన్ కట్టించుకున్నారు మీలో? హర్షకి ఎవరు కట్టారు? అవునా, వెరీ గుడ్ వెరీ గుడ్. రక్షాబంధనం వేదాంతి కూడా కట్టించుకున్నాడు అనమాట. వెరీ గుడ్. దివి శాన్వి కూడా కట్టావా నువ్వు తనకి, ప్రజ్వల్కి? కట్టావా? మ్యామ్ వాళ్ళ సిస్టర్స్ అందరూ రాఖీస్ పంపించారు, నేనే కట్టాను. ఇంకొక విషయం ఏంటంటే శాన్వి, నువ్వు నుదుటిన బొట్టు పెట్టుకోవాలి, జడ వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి. ఈరోజు టాపిక్ ఇదే. ఏంటి తెలుసా ఇంత ముందు చెప్పాను. చెప్పమ్మా సమన్విత. హర్ష ఒక్క నిమిషం మ్యూట్ చేయమన్నా, అది సౌండ్ రిపీట్ అవుతుంది. చెప్పమ్మా సమన్విత, ఏమైనా చెప్పాలా? లేదా? గుడ్ గర్ల్. ఉండైతే ఇప్పుడు చెప్పండి మేడం. నుదుటిన బొట్టు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి. గాజులు వేసుకుంటేనే, బొట్టు పెట్టుకుంటేనే హిందూ అని అర్థం అవుతుంది అని చెప్పారు. వెరీ గుడ్, మంచి పాయింట్. హర్ష మ్యూట్ లో ఉండమ్మా ఒక్క నిమిషం. మాట రిపీట్ గా వస్తుంది, నా మాటే వినిపిస్తోంది. వర్షిత, వీటికి ఒక బుక్స్ పెట్టుకున్నారా మీరు? చెప్పే పాయింట్స్ అన్ని రాసుకుంటున్నారా? రాసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఏం చేస్తారంటే దానిలో ఫస్ట్ లెసన్కి వెళ్ళిపోండి. వీడియోస్లో ఉన్నాయి కదా, ఫస్ట్ లెసన్ ఉంది కదా, ఫస్ట్ క్లాస్లో దానిలో ఏమున్నాయో కొన్ని రాసుకోండి పాయింట్స్. అది నా కోసం కాదు, మీరు అవి రాసుకుంటే ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి, అంటే రివిజన్ అవుతుంది. మనం ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అనేది ఇంకొకసారి రివిజన్ చేస్తే ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా మన క్లాస్లో ఇలాగే మొన్న ఆబ్సెంట్ అయిపోయాను నేను, అంటే జాయిన్ అయ్యాను, ఉన్నాను, కానీ టీచ్ చేసే సిచ్యువేషన్ లేదు అక్కడ. అప్పుడు నువ్వు చెప్పడానికి ఈజీగా ఉంటుందన్నమాట పిల్లలకి. కొన్ని మంచి పాయింట్స్, నీ బుక్ ఉందనుకో, బుక్ చూసుకొని ఇది చెప్పారు మేడము, ఇలా చేయమని చెప్పారు, అలా ప్రతి పాయింట్ రాసుకో అన్ని వీడియోస్. ఎందుకంటే ఒకసారి వచ్చిన అది వాక్ అనేది, ఇది నేను ప్లాన్ చేసుకొని చెప్పేవి కాదు. ఏదో ఒక పాయింట్ రాసుకున్నాను అనుకో, ఆ పాయింట్ కాకుండా 1.5 hour మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, ఎంత జ్ఞానం వస్తుంది, అదంతా వాగ్దేవత అమ్మవారు మాట్లాడిస్తుంది. అక్షరాలు అంటే బీజాక్షరాలు, అంటే మంత్రం. మన నోట్లో నుంచి వచ్చే ప్రతి అక్షరము బీజాక్షరాలు, మంత్రాలు అన్నమాట. అందుకని బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకూడదు, పిచ్చి పిచ్చిగా మాట్లాడకూడదు, అనవసరమైన అసలే మాట్లాడకూడదు. ఓకేనా? అందుకని మనం ఏం చేయాలంటే మన వాక్కుని జాగ్రత్తగా వాడాలి. ఓకేనా? ఇప్పుడు సరే హర్ష, ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళి బొట్టు పెట్టుకొని రావాలి శాన్వి. మీ బ్రదర్ కూడా పెట్టుకొని ఉన్నాడా బొట్టు? ఇద్దరు పెట్టుకోవాలి. క్లాస్ కోసమనే కాదు, మనము హిందువులం కదా. హిందువులమేనా మనం?
అందుకని ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. అది ఎందుకు పెట్టుకోవాలనేదే ఈరోజు మన క్లాసు. ఓకేనా? కొత్తగా జాయిన్ అయ్యారు. మీ పేరేంటి పాప? సందీప్య మేడం. లాస్ట్ క్లాస్కి వచ్చావా? వచ్చాను మేడం. చూశాను, కానీ వేరే డ్రెస్లో ఉన్నట్టున్నావు ఆ రోజు. ఏ ఊరు నుంచమ్మా? చీపురుపల్లి నుంచి మేడం. వచ్చావు నువ్వు, అంతకుముందు క్లాస్కి కూడా వచ్చావు. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు ఏదన్నా నేర్చుకున్నావా పోయినసారి క్లాస్లో, అంతకుముందుసారి క్లాస్లో? గణేష్ ప్రార్థన నేర్చుకున్నాను. నువ్వు నీకు ఏదొచ్చో అది చెప్పమ్మా. నీకు ఏదొచ్చో అది చెప్పు. గణేష్ ప్రార్థన, నీకు వచ్చిన శ్లోకాలు కానీ పద్యం కానీ ఏదైనా చెప్పు. లాస్ట్ క్లాస్లో అక్క పాట నేర్పించింది, పాడావా? పాడాను మేడం. వచ్చిందా? రాలేదు మేడం. రాలేదా? అయితే దానిలో నేను నేర్పినది వీడియో కూడా ఉంది. నువ్వు ఉన్నావా? మా గ్రూప్స్లో ఉన్నావా? మా గ్రూప్స్లో లేవా? అయితే నా నెంబర్కి మెసేజ్ చేస్తే నిన్ను గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకేనా? ఓకే మేడం. నెంబర్ రాసుకోమ్మా. 63621 56463. 63621 56463. ఓకేనా? దీనికి మెసేజ్ చేస్తే నిన్ను గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే మేడం. మనవి వీడియోస్ ఉన్నాయన్నమాట. మీకు వీలైనప్పుడు అవి చూసి ముందు క్లాసుల్లో ఏం జరిగాయో వినండి. విని ఒక బుక్లో రాసుకోండి పాయింట్స్. ఓకేనా? అది మీకు యూజ్ అవుతుంది అనమాట. దానిలో పాటలు నేర్పించున్నాము, శ్లోకాలు నేర్పించున్నాము, మంచి విషయాలు నేర్పించున్నాము. బొట్టు పెట్టుకున్నావా శాన్వి? కనిపించట్లేదే. చాలా డాట్ పెట్టుకున్నావా? కుంకుమ పెట్టుకున్నా. ఈ లోపల హర్ష భగవద్గీత శ్లోకాలు చదువుతాడు. హర్ష, నువ్వు మెసేజ్ చాలా పెద్దదేదో పెట్టావు, నేను అంతా చదవలేదు. ఒకసారి చెప్పమ్మా ఏం పెట్టావో. కాదు మేడం, నాకు ఒక మీటింగ్ ఉంది మేడం. నాకు 3:30 అంటే మీకు అక్కడ 6 ఉంటుంది. నాకు మీటింగ్ ఉంది. నేను 3:15 అంటే ఇక్కడ అంటే మీకు 5:45కి నేను లీవ్ అయిపోతాను మేడం. మా తమ్ముడు కొంచెం అటెండ్ అవుతాడు. ఒకవేళ మీటింగ్ అయిపోతే నేను మళ్ళీ జాయిన్ అవుతాను. ఓకే అమ్మా, ఓకే, నో ప్రాబ్లం. చెప్పమ్మా. అదిగో శాన్వి, నువ్వు వీడియో ఆన్ చేసుకోమ్మా. శాన్వి వీడియో ఆన్ చేసుకో. ప్రజ్వల్, మీరు లాస్ట్ క్లాస్ లో కూడా తన్నుకుంటూ ఉన్నారు. అస్సలు తన్నుకోకూడదు ఇక్కడ. ఓకేనా? తను మీ కో స్టూడెంట్ అంతే, మీ ఫ్రెండ్ అంతే, మీ సిస్టర్ కాదు. ఇక్కడ క్లాస్ లో ఉన్నంతసేపు తన్నుకోకూడదు. వేరే మొబైల్ నుంచి జాయిన్ అవ్వు. ఓకేనా? లేదు నాకు మొబైల్. అయితే ఒకళ్ళు పట్టుకోండి. శాన్వి, నువ్వు గుడ్ గర్ల్ అయితే మీ బ్రదర్కి ఇచ్చేసేయి, లేదా దగ్గర కూర్చోండి. తన్నుకోకుండా కూర్చోవాలి. మరి మన క్లాస్ లో చేరిన తర్వాత మీరు తన్నుకుంటే బ్యాడ్ నేమ్ కదా, మనకే, మీ గురువుకే బ్యాడ్ నేమ్ అది. ఓకేనా? ఇద్దర్లో ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి, తన్నుకోకూడదు. మీరు తన్నుకుంటే మీకు కాదు బ్యాడ్ నేమ్, మీ గురువుకే బ్యాడ్ నేమ్. ఓకేనా? హర్ష, నువ్వు చదువమ్మా. ఒకసారి కృష్ణుడిని తలుచుకొని ఒక్కసారి నమస్కారం, జై శ్రీకృష్ణ అని చెప్పండి. గట్టిగా మళ్ళీ జై శ్రీకృష్ణ. మళ్ళీ వెరీ గుడ్. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత హర్షకి వచ్చు, అది చదువుతాడు. అందరి దగ్గర బుక్స్ ఉంటే గనక తీసుకొని మ్యూట్ లో పెట్టుకొని చదవడానికి వస్తే చదవండి, లేదంటే వినండి. చాలా మంచిది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ వాక్కుగా వచ్చింది. ఎవరైనా మిమ్మల్ని, మనం అనుకున్నాం కదా, మనం హిందువులమే అంటే
మనకి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా మాట్లాడిచ్చిన శ్రీమద్ భగవద్గీత ఉంది. అది ఎవరు రాసింది కాదు, దేవుడే చెప్పినది. ఓకేనా? అందరు మ్యూట్ లోకి వెళ్ళండి. హర్ష చదువుతాడు. నేను 15వ అధ్యాయం చదువుతున్నాను. ఫస్ట్ది కాదమ్మా. ఫస్ట్ నాకు రాదు మేడం. సరే, నీకు వచ్చిందే చదువు నాన్న. 15 చదువుతావా? చదువు. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమదః శాఖम् అశ్వత్థం ప్రాहुरव्ययम् ఛందాంసి యస్య పర్ణాని యస్తో వేద స వేదవిత్. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః. అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. న రూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా. అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. తతః పదం తత్పరిమార్గితవ్యై యస్మిన్ గతా న నివర్తంతి భూమః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే. యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి నిర్మాణమోహాజితసంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః. ద్వంద్వైర్విముక్తాः సుఖదుఃఖసంజ్ఞైః గచ్చन्त्यमूढा పదమవ్యయం తత్. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. మమైవాంశో జీవలోకే జీవభూతः సనాతనः. మనశ్శష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. శరీరే యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామतीश्वरः గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. స్తోత్రైః చక్షుస్పర్శనైశ్చ రసనైర్ఘ్రాణమేవ చ. అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. పుత్రమంతం స్థితం వాపి పుణ్యానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం. యతంతోऽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా. పుష్ణమీ చౌషధీ సర్వస్ సోమో భూద్వరసాత్మకః. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం.
सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्स्मृतिज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमपुरुषस्त्वन्यः परमात्मेतु गावृतः यो लोकत्रयमाविश्य विवर्तव्य ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रतितः पुरुषोत्तमः यो मामेवम सम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति माम् सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः ॐ श्रीकृष्णार्पणमस्तु ఓం శ్రీ కృష్ణ పాదార్పణమస్తు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ, ఒకసారి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ హర్ష, వెరీ గుడ్. చాలా బాగా చదివావు, బాగుంది, స్పష్టంగా చదివావు, తప్పులు లేవు. చూశాను నేను, అన్ని అక్షరాలు చూశాను. వెరీ గుడ్. నీకు ఎన్ని అధ్యాయాలు వచ్చు? అంటే నాకు ఒక అధ్యాయం చూడకుండా చదువుతున్నా, ఇంకో అధ్యాయం చూసి చదువుతున్నా. ఓకే, ఇంకా మిగిలినవి కూడా నేర్చుకో. అంటే అన్ని ముఖ్యం, అన్ని ముఖ్యమే. ఓకే. ఇప్పుడు తను సందీప్య, నువ్వేమన్నా చెప్తావమ్మా? ఏదన్నా చెప్తావా? శ్లోకం కానీ ఏదైనా పద్యాలు చెప్తాను మేడం. చెప్పు. ఏంటంటే సందీప్య, మనము ఇప్పుడు హేమంత్లో ఉన్నాము, శ్రావణ మాసంలో ఉన్నాం. శ్రావణ మాసంలో ఈ మాసం గురించి అంతా మీరు ఒక టాపిక్ రెడీ చేసుకొని రాసుకొని ఇక్కడ చెప్పచ్చు. ఈ నెలలో ఏమేం పండగలు వస్తాయి, ఏమేం విశేషం ఉంది, అవన్నీ మీరు ఓన్గా అంటే మీకు తెలుసు కదా, కనుక్కోవచ్చు, గూగుల్ చేయొచ్చు. అదే కదా మీరు చేసేది, అదే చేస్తారా? అదే చేస్తారా? స్కూల్లో ఏదన్నా వర్క్ ఇస్తే ఏం చేస్తారు? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు గూగుల్ చేయడం గురించి కాదు, చేసినవి రాయడము, రాసినది ఈ స్టేజ్ మీద అందరికి చెప్పడం. దానివల్ల ఏమవుతుందంటే మీలో భయం పోతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. తెలుసుకున్నది, మీరు తెలుసుకున్న విద్యని నలుగురికి పంచుతారు. అలా ప్రతిదీ మన క్లాస్ లో ఏంటి అంటే ఏం నేర్చుకుంటున్నారనేది మీకు కనిపించదు. ఎందుకంటే జ్ఞానం అనేది కనిపించదు, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తుంది అనమాట. అది కనిపిస్తుందా? కనిపించదు. మీరేం నేర్చుకుంటున్నారు అనేది ఎవరికి అర్థం కాదు, ఒక్క నేర్చుకున్న వాళ్ళకే అర్థం అవుతుంది అనమాట. ఓకేనా? అది ఈ రోజు కాదు, మీకు 40-50 years వచ్చిన తర్వాత కూడా ఏదన్నా ఒక పాయింట్ గుర్తొస్తే, ఓ ఇది నేను చిన్నప్పుడు ఆ క్లాసులో నేర్చుకున్నాను కదా, మా మేడం చెప్పింది కదా, ఇదే మాట నేను విన్నాను కదా, నాకైతే అప్పుడే తెలుసు కదా, అదే నా బ్రెయిన్ లో రికార్డ్ అయింది కదా. అంటే మన బ్రెయిన్ ఎలా అంటే, మనం ఏవి చెప్తే అవి స్టోర్ చేసి పెడుతుంది.
మనకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు అది బయటకు వస్తుంది అనమాట. ఓకేనా? సందీప్య నువ్వు చెప్పమ్మా. మేడం వేమన శతకం సుమతి శతకాలు వచ్చు మేడం. వెరీ గుడ్. అయితే నువ్వు ఇప్పుడు ఎన్ని చెప్పగలవో అన్ని చూసైనా చెప్పు, పర్లేదు. ఏం చేస్తావంటే ఒక శ్లోకము దాని మీనింగ్ అట్లా ఉన్న భావం ఉన్న చెప్పు. ప్రతి క్లాస్ లో అలా చెప్దువు గాని. ఓకేనా? ఇప్పుడు కంగి గోవు సుమతి శతకంలో ఒకటి, వేమన శతకంలో ఒకటి, అదొకటి ఇదొకటి ఫస్ట్ చెప్పేసి దాని మీనింగ్ కూడా చెప్పు. హర్ష, తర్వాత ప్రజ్వల్, వేదాంత్, తర్వాత వర్షిత, అందరూ అడుగుతా తనేం చెప్పిందో. సమన్విత, వీడియో ఆన్ చేసుకోమ్మా. సమన్విత అక్క ఏం చెప్తుందో విను. వచ్చా నీకు? రాదా? ఒక బుక్ దగ్గర పెట్టుకో. ఒక బుక్ దగ్గర పెట్టుకొని మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నామో ఆ పాయింట్స్ రాసుకో. ఓకేనా? లేదా విన్ను పర్లేదు, నువ్వు రాసుకోలేదనుకో నీ బ్రెయిన్ రాసుకుంటుంది. ఓకేనా? విను, వీడియో ఆన్ చేసి విను. ఓకేనా? ఇప్పుడు చెప్పమ్మా. సందీప్యానా? సందీప్య చెప్పు. నిక్కమైన మంచి నీల ముక్కటి చాలు, తడుకు వెడుకు రాళ్ళు తట్టెడే పద్యములను చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. అర్థం, జాతిరత్న మొక్క దాని విలువ పూత మెరుగు రాళ్లకు రాదు. వినిపిస్తోంది, చెప్పమ్మా. వేలది పనికిరాని వేలాది పనికిరాని కవితల కన్నా మంచి నీతి గల చాటు పద్యం ఒక్కటి చాలు అని తన పద్యముల విలువ చెప్పగానే చెప్పుకున్నాడు వేమన. అంటే మనము ఇప్పుడు అనవసరం, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అనవసరమైన మాటలు మాట్లాడకూడదు, ముఖ్యమైనవే మాట్లాడాలి. బ్యాడ్ వర్డ్స్ అస్సలు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? మన వాక్కులు అనేవి బీజాక్షరాలు, మంత్రాలు. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడే హక్కు మనకి లేదు. ఎందుకు లేదంటే ఎంతమందికి మాటలు రాని వాళ్ళని చూసారా మీరు? ఎవరినన్నా చూసారా? నోరు మాట్లాడలేని వాళ్ళని చూసారా? పాపం కదా, వాళ్ళకి ఎంత అది పనిష్మెంట్ కదా. వాళ్ళ తప్పులు ఏమున్నాయో మనకి తెలియదు. అవి ఈ జన్మలు కాదు, ముందు జన్మల నుంచి ఏదన్నా మనకి పొరపాట్లు, తప్పులు, పాపాలు చేస్తే అవి మన వెనకే వస్తాయన్నమాట తర్వాత జన్మల్లో కూడా. అలాగా అట్లా మాటలు రాని వాళ్ళు మాట్లాడలేరు కదా. మరి మనం మాట్లాడగలిగిన వాళ్ళము ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? మంత్రాలు చదివినట్టుగా మాట్లాడాలి. మాటే మంత్రం అనేది విన్నారా మీరు ఎవరన్నా? మాటే మంత్రం అనేది విన్నారా, వినలేదా? విన్నారా? అంటే ఏంటి తెలుసా? మనం మాట్లాడితే అది మంత్రం అవ్వాలి. మంత్రం అవ్వాలి అంటే ఏమర్థం? ముఖ్యమైనది అవ్వాలి. మంత్రం అంటే ఏంటి? గుడిలోనో పూజ చేసేటప్పుడు అట్లా ప్రత్యేకంగా మాట్లాడతాం చూసారా, చదువుతాం చూసారా, అది మంత్రం. పూజ చేసేటప్పుడు, దేవుణ్ణి పిలిచేటప్పుడు, కొలిచేటప్పుడు మన వాక్కు అట్లా ఉండాలి. ముఖ్యమైతేనే మాట్లాడాలి. అనవసరమైనవి, టైం పాస్వి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఫ్రెండ్స్ అయ్యారనుకోండి మీకు స్కూల్లో, గంటలు గంటలు మాట్లాడారనుకోండి, అంత టైం వేస్ట్ చేసుకోకూడదు. మన ఎనర్జీ అంతా పోతుంది. మన మాట మంత్రం అవ్వాలి. మనం మాట్లాడామంటే అది ఎవరికో ఒకరికి యూజ్ అవ్వాలి. ఈ క్లాస్ లో ఇప్పుడు నేను మాట్లాడాను అనుకోండి. చెప్పమ్మా. మా ఫ్రెండ్ వచ్చింది, సో నేను వెళ్ళి వచ్చాను. అవునా? తనని కూడా జాయిన్ అవ్వమని చెప్పు. వెళ్ళిపోయింది మ్యామ్. ఓకే, అయితే వినైతే మనం మాట్లాడేది
మంత్రం అవ్వాలి. అనవసరమైనవి ఏవి మాట్లాడకూడదు. ఇప్పుడు మన క్లాస్ లో మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రంతో సమానం. ఎలాగంటే ఇవి మీకు ఉపయోగపడేవి, మీకు మంచి లక్షణాలు నేర్పించేవి మాట్లాడుతున్నాం ఇక్కడ. అప్పుడు ఏమవుతాయి, అవి మీ బ్రెయిన్ లో రికార్డ్ అయ్యి మీకు అవసరమైనప్పుడు అవి పంపిస్తుంది, మీ నోటి దాకా పంపిస్తుంది. మీకు ఏదైనా విషయం తెలియలేదనుకోండి, ఇప్పుడు అసలు భగవద్గీత గురించే తెలియలేదనుకోండి, ఈ క్లాస్ లో హర్ష చదివాడు కదా భగవద్గీత, మనం కూడా నేర్చుకుందామా? ఎన్నో అధ్యాయం చదివాడు, అసలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి, అసలు ఏం చెప్పాడు కృష్ణుడు? 18 అధ్యాయాలు ఉంటాయి మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి సందీప్ యాకి. వెరీ గుడ్. అంటే క్వశ్చన్ అలా రావాలన్నమాట. క్వశ్చన్స్, మన ప్రశ్నలు మన బ్రెయిన్ లో నుంచి వస్తాయి. ఎలా వస్తాయంటే, హర్ష మ్యూట్ లో ఉండమ్మా, రీసౌండ్ వస్తుంది. ఎలా వస్తాయంటే, ఇప్పుడు పోయిన క్లాస్ లో పాట నేర్పించింది వర్షిత, అది మన ముందు క్లాస్ లో నేను నేర్పిస్తున్న పాటని ఇక్కడి నుంచి వచ్చిన జ్ఞానం వర్షిత బ్రెయిన్ లో వెళ్ళింది. వర్షిత బ్రెయిన్ లో నుంచి ఇంకా పిల్లలకి వెళ్ళింది కదా. పాస్ అయిందా లేదా? ఇలా నది ఎలా వెళ్తుంది, నీళ్లు ఇలా వెళ్తాయా నదిలో? ఇలా 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 వెళ్తాయా? జ్ఞానం, జ్ఞానం కూడా అంతే, కనిపించదు. జ్ఞానము కనిపించదు. హర్ష మ్యూట్ లో ఉండమ్మా. మన జ్ఞానము మన క్లాస్లో నాకైతే వర్షిత అని చూస్తే చాలా సంతోషం అనిపించింది లాస్ట్ క్లాస్లో. అదే కదా గురువులకి ఇచ్చే మర్యాద, ఏంటంటే అదే. అంటే అత్యవసరమైన పరిస్థితుల్లోనో అనుకోని సందర్భాల్లోనో నా క్లాస్ ఆపడం ఇష్టం లేదు, కానీ నేను ఆ రోజు నేను బయట వెహికల్లో ఇరుక్కుపోయి ఉన్నాం దారిలో. కానీ ఎట్లా అనుకుంటూ లింక్ అయితే పొద్దునే పెట్టేశాను, జాయిన్ అయిపోయాను, మిమ్మల్ని జాయిన్ చేశాను, కానీ నేను మాట్లాడలేను అక్కడ. ఎలా అనుకుంటే అప్పుడు ఐడియా అదనమాట. ఆ సపోర్ట్ ఉండాలి మీలో. నేను ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరెవరో ఒకళ్ళు ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నారు? జ్ఞానానందమయం నేర్చుకున్నారు. అందుకు బుక్ ఉండాలన్నమాట. ఆ బుక్ కంపల్సరీ సండే రోజు మీరు ఊరికి వెళ్తున్నా సరే మీ దగ్గర బుక్కు పెన్ను ఉండాలి. మీరు ఎక్కడికన్నా వెళ్ళినా, ఎటు వెళ్ళినా ఆ బుక్కు పెన్ను ఉందనుకో, అప్పుడు ఏం చేస్తారు మీరు? నేను ఒకవేళ రాలేకపోతే పిల్లలందరి చేత ఆ శ్లోకాలు చెప్పిస్తారు. అప్పుడు మన క్లాసు ఆగదు. మనది స్కూల్ అన్నమాట. ఈ స్కూల్ పేరేంటి చెప్పండి? పద్ధతి పాఠశాల. పద్ధతి పాఠశాల. ఇది పేరు వచ్చి కంచి స్వామి ఉన్నారు కదా, జయేంద్ర సరస్వతి స్వామివారు, విజయేంద్ర సరస్వతి స్వామివారు, పరమాచార్య స్వామివారు అని శంకర గురు పరంపరలో, శంకరాచార్యుల వారి గురు పరంపరలో వచ్చిన ఇప్పుడున్న కంచి స్వామి వారు విజయేంద్ర సరస్వతి స్వామివారు అనమాట. ఆయన అందరు పిల్లలకి ఇలా పద్ధతి పాఠశాల అని మొదలుపెట్టి ఆ స్వామి గురువు గారు శంకరులు చెప్పారనమాట, పిల్లలకి ఇలా నేర్పించండి అని. అయితే నేను గత 8 సంవత్సరాలుగా ఇది మా ఇంట్లోనే, ఇంటి దగ్గర పిల్లల్నే తీసుకొని స్టార్ట్ చేశాను. ఎలాగంటే వాళ్ళకి మెడిటేషన్ చేయించేదాన్ని, ఓంకారం, తర్వాత కోలాటం చేయించేదాన్ని, పాటలు నేర్పించేదాన్ని, శ్లోకాలు నేర్పించేదాన్ని, మంచి విషయాలు నేర్పించేదాన్ని. ఇవంతా లెసన్స్ అన్నీ కలిపి చెప్పించేదన్నమాట. బెంగళూరులో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను 8 years బ్యాక్. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, వాళ్ళకి ఏదన్నా నేర్పించాలి అని ఒక స్కూల్కి వెళ్ళి బెంగళూరులో, అంటే మేము ఇలాగే ఒక్కొక్క ఊరు మారుతూ ఉంటాం అనమాట ట్రాన్స్ఫర్స్ మీద. అప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి నాకు పిల్లలంటే ఇష్టము, వాళ్ళకి నేను నేర్పిస్తాను అని చెప్పి పాటలు నేర్పించేదాన్ని స్కూల్కి వెళ్ళి. తర్వాత ఇంటి దగ్గరికి పిల్లల్ని పిలిచి ఈవినింగ్ రోజు చెప్పేదాన్ని, వాళ్ళకి మంచి విషయాలు చెప్పడము. ఇట్లా పండగల గురించి ఇప్పుడు మీరు కొంచెం ఎలా అంటే మనకి ఎక్కువ టైం లేదు కదా, రోజు లేదు కదా క్లాసు,
అందుకని మీరే ఒక నోట్బుక్లో రాసుకొని రండి. ఈ స్టేజ్ని వాడుకోండి, ఉపయోగించుకోండి. మీ టాలెంట్స్ని మీరు ఏమేమి నేర్చుకుంటున్నారో అవన్నీ ఇక్కడ చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే మీకే యూజ్, నాకు కాదు, మీకే యూజ్. అలా 8 years అయిపోయి 9th year అనమాట. నేను చిన్నపిల్లలకి ఇలా ఈ పద్ధతి పాఠశాలకు సంబంధించినదే నేను నేర్పించడం స్టార్ట్ చేసి 8 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 9th year అనమాట. ఓకేనా? అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క వీక్ అయిపోయే కొద్దీ మీలో నాలెడ్జ్ పెరగాలి. ఇప్పుడు శ్రావణ మాసం సగంలో ఉన్నాం మనం. నిన్న పౌర్ణమి అయిపోయింది కదా, అంటే 15 days అయిపోయింది. మీరు తెలుగు నెలల పేర్లు, తెలుగు నక్షత్రాల పేర్లు, తెలుగు కాదు అదే నక్షత్రాల పేర్లు, తిథుల పేర్లు, వారాలు అన్నీ మీరు ఏది చెప్పదలుచుకుంటారో అవన్నీ ఒక బుక్లో నోట్ చేసుకొని మన క్లాస్కి వచ్చి చెప్పాలి. ఓకేనా? మీరేం చెప్తారు? ప్రజ్వల్, శాన్వి నెక్స్ట్ క్లాస్లో మీరేం చెప్తారు? మీరిద్దరు సపరేట్, మీరు ఇద్దరు స్టూడెంట్స్, ఒక్కళ్ళు కాదు. ప్రజ్వల్ వేరు, శాన్వి వేరు. ఇద్దరు స్టూడెంట్స్ అనమాట ఇక్కడ. నువ్వు చెప్పు ప్రజ్వల్, ఏం చేస్తావు నువ్వు నెక్స్ట్ క్లాస్లో? నీకేం ఇష్టము? దేవుడు పాట పాడతావా? మ్యూట్లో ఉన్నావు. దేవుడు పాట పాడతావా? శ్లోకం చెప్తావా? పద్యం చెప్తావా? ఏ శ్లోకము? అయితే ప్రాక్టీస్ చేసుకొని రండి. తర్వాత ఒక కథ చెప్పేవాళ్ళు ఎవరున్నారు? వర్షిత, నువ్వు చెప్తావా? నువ్వు ఒకటి ప్రిపేర్ చేసుకో. హర్ష, నువ్వేం చెప్తావు నెక్స్ట్ క్లాస్లో? ప్రిపేర్ చేసుకోండి. ఒక 5 minutes వచ్చేంత కథ పెట్టుకోండి. దానిలో నీతి ఏంటి, దానిలో యూజ్ ఏంటి, ఏం నేర్చుకోవాలి అనేది కూడా కింద రాయాలి. ఏంటమ్మా సందీప్య? అవునా? 10 minutes ఉండే పని అయితే ఉండు. ఇంకొక శ్లోకం ఒకటి, ఒక పద్యం, అదే శ్లోకం ఒకటి చెప్పుకుందాం. ఒక 5 minutes ఉంటావా? వేదాంత్ ఏం చెప్తాడు నెక్స్ట్ క్లాస్ కి? వెరీ గుడ్. అయితే వేదాంత్ నువ్వు ప్రిపేర్ అవ్వమ్మా. ఎవరు ఏ చెప్పగలరో అది ప్రిపేర్ అయ్యి రండి నెక్స్ట్ క్లాస్ కి. నేను ఓకే. అయితే నెక్స్ట్ క్లాస్లో చెప్దు కానీ నేను ఇప్పుడు చెప్పేది ఒక్కొక్కళ్ళు రివిజన్ చెప్పండి, రిపీట్ చేయండి. సందీప్య నువ్వు చెప్పమ్మా, ఫస్ట్ లైన్ చెప్పిస్తాను. అసాధ్య తను సమన్విత, నువ్వు కూడా వీడియో ఆన్ చేసుకొని రిపీట్ చేస్తూ ఉండండి. ఒక్కొక్కరి చేత చెప్పిస్తాను. నువ్వు చెప్పమ్మా. అసాధ్య సాధక స్వామి. నువ్వు కూడా ఓపెన్ చేసుకో హర్ష. ఇద్దరు చెప్పండి, ఇద్దరు చెప్దురు గాని, నువ్వును సందీప్య ఇద్దరు చెప్దురు గాని. అసాధ్య సాధక స్వామి. సాధక చెప్పమ్మా హర్ష, నువ్వు కూడా చెప్పాలి, రిపీట్ చేయి. అవునా? ఓకే. వేదాంత్ నువ్వు రాసుకొని రిపీట్ చేద్దు గాని, తర్వాత అన్నయ్యకి చెప్దు గాని. ఓకేనా? సందీప్య నువ్వు చెప్పమ్మా, 2 times చెప్పు. అసాధ్య సాధక స్వామి. రిపీట్ చేస్తూ ఉండండి. రాసుకోండి. వర్షిత అందరూ, తను శాన్వి, సమన్వితకైతే నోటికే వచ్చేస్తుంది, టక్టక్గా చెప్పేస్తుంది. గుడ్ గర్ల్ కదా. కానీ తర్వాత అయినా రాసుకోమ్మా, అమ్మ చేత అయినా రాయించుకో నీకు రాకపోతే. ఓకేనా? అసాధ్యం తవ కిం వద.
అసాధ్యం తవ నింవద. తవ కిం వద. తవ కిం వద. ప్రజ్వల్ చెప్పమ్మా. నోట్ చేసుకోండి మళ్ళీ చెప్పిస్తున్నాను. అసాధ్య ఏంటమ్మా? నువ్వు తెలుగులో రాసుకుంటున్నావా? అక్కకి అక్క రాసుకుంది. సరే, ఇది వీడియో ఉంటుంది, మీరు తర్వాత వీడియో చూసైనా రాసుకోండి, ఓకేనా? ఇప్పుడు రిపీట్ చేయండి. తర్వాత వీడియోలో చూసి. ఓకే, సందీప్ ఏమో చెప్పమ్మా. అసాధ్యం తవ కిం వద. తవ కిం వద. మళ్ళీ అసాధ్యం తవ కిం వద. ఆ లైన్ అంతా 3 times చెప్పమ్మా. అసాధ్యం తవ కిం వద. మళ్ళీ అసాధ్యం తవ కిం వద. అసాధ్యం తవ కిం వద. వెరీ గుడ్. ఇది సెకండ్ లైన్ అన్నమాట. రెండవ పాదం అంటారు. మొదటి పాదం వచ్చి అసాధ్య సాధక స్వామి. చెప్పు. అసాధ్య సాధక స్వామి. తర్వాతది అసాధ్యం తవ కిం వద. అసాధ్యం తవ కిం వద. ప్రజ్వల్ మ్యూట్ లో ఉండి చెప్పు. నేను మళ్ళీ మిమ్మల్ని ఆన్ చేయిస్తాను నేను. థర్డ్ది రామదూత కృపా సింధో. రామదూత కృపా సింధో. మళ్ళీ రామదూత కృపా సింధో. మళ్ళీ రామదూత కృపా సింధో. మత్ కార్యం మళ్ళీ మత్కార్యం సాధయః ప్రభో. మళ్ళీ మత్కార్యం సాధయః ప్రభో. మళ్ళీ మళ్ళీ వెరీ గుడ్. ఇప్పుడు ఈ 4 పాదాలు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. నువ్వు చేసి లెఫ్ట్ అవ్వచ్చు. జై శ్రీరామ్ చెప్పి లెఫ్ట్ అవ్వాలి వెళ్ళేటప్పుడు, ఓకేనా? అసాధ్య సాధక స్వామి. మళ్ళీ అసాధ్యం తవ కిం వద. మళ్ళీ వదాకి దీర్ఘం లేదు, చూసుకొని చదవాలి, ఓకేనా? మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మీరు రాసుకోవడం తప్పు పోయినా వీడియోలో చూడండి, చూసి రాసుకొని ప్రాక్టీస్ చేయండి. తప్పు ప్రాక్టీస్ చేయొద్దు. తర్వాతది అసాధ్యం తవ కిం వద. చెప్పు. రామదూత కృపా సింధో. మళ్ళీ మత్కార్యం సాధయ ప్రభో. మళ్ళీ ఇది చూడ్డానికి ఇంత చిన్నదిగా ఉంది, కానీ మీకు ఏదైనా ఇప్పుడు ఎగ్జామ్ కష్టమైనది వస్తుంది, లేదంటే ఏదన్నా కష్టమైన పని ఉందనుకో, భయంగా ఉందనుకోండి, అప్పుడు ఈ శ్లోకము ఎన్నిసార్లు చదువుకుంటే మీకు అంత ధైర్యం వస్తుంది అనమాట. హనుమాన్కున్నంత ధైర్యం వస్తుంది, ఓకేనా? ఇదొకటి. సందీప్య కదా నీ పేరు? సందీప్, ఒక పాయింట్ చెప్తాను, అందరితో పాటు నువ్వు వెళ్ళిపోకుండా ఒక్క మాట వినండి. మనము
ఇప్పుడు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీరు పెద్దవాళ్ళతో గాని పిల్లలతో గాని మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. మీరు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, మీరు అని రెస్పెక్ట్ ఇస్తే ఏమవుతుంది తెలుసా, మనకి వాళ్ళు తిరిగి రెస్పెక్ట్ ఇస్తారు. ఓకేనా? మనం ఏది ఇస్తామో మనకి అదే వస్తుంది. మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత బయట కానీ ఎక్కడైనా ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బయటంతా. పిల్లల్ని తీసుకెళ్ళిపోవడము, ట్రైన్లో చాక్లెట్స్ బిస్కెట్స్ అలా ఇస్తే తీసుకోకూడదు కదా. దానిలో మత్తు మందు కలిపేస్తారు. మత్తు మందు కలిపేసి మీరు తినడానికి బాగా పలకరిస్తారు. ఏం పేరు నీ పేరు? సమన్విత, నీ పేరేం పేరు? ఏం చదువుతున్నావు? అట్లా పిచ్చిగా ఉన్నవాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు. ఎందుకు? మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి. అందుకని చాలా జాగ్రత్తగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు, ఏమీ తినకూడదు. ఎవరన్నా ఇట్లా రా పాప ఇట్రా అమ్మా అని పిలిచారనుకో, సమన్విత ఇట్లా వెళ్ళిపోతుందేమో. అవునా? వెళ్తావా సమన్విత? వెళ్తావా? గుడ్ గర్ల్. అట్లా వెళ్ళకూడదు. ఎవరన్నా పిలిచినా, ఇప్పుడు ఎవ్వరు మన సొంత వాళ్ళు దగ్గర వాళ్ళు ఎవ్వరు పిలిచినా ఎక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గరగా కూడా వెళ్ళకూడదు. దూరంగా ఉండే మాట్లాడాలి. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, బాడీని టచ్ చేయనివ్వకూడదు. అది బిహేవియర్. బాయ్స్ కూడా గర్ల్స్ కూడా ఎవరికి టచ్ చేసి మాట్లాడకూడదు. టచ్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండదు. షేక్ హ్యాండ్లు కానీ అది మన పద్ధతి కాదు, మన ఇండియన్ కల్చర్ కాదు. షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, చేతులు ఇట్లా టచ్ చేయనీయకూడదు, ఇట్లా టచ్ చేయనీయకూడదు. అసలు టచ్ చేయాల్సిన అవసరమే లేదు మనకి. ఇండియన్స్లో నమస్కారం పెట్టండి. ఎవరైనా ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు కనిపించారనుకోండి, షేక్ హ్యాండ్ ఇస్తామని వచ్చారనుకోండి, ఇచ్చేయకండి. షేక్ హ్యాండ్ అసలు ఇవ్వకూడదు, టచ్ చేయనివ్వకూడదు, ఎవరిని టచ్ చేయనివ్వకూడదు. ఓకేనా? అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అవసరం లేదు, టచ్ చేసి మాట్లాడాల్సిన అవసరమే లేదనమాట. ఎవ్వరికీ లేదు, చిన్నవాళ్ళకి లేదు, పెద్దవాళ్ళకి లేదు. అది సంస్కారం కూడా కాదు, మన ఇండియన్ కల్చర్ అసలే కాదు. మనము ఎప్పుడు కూడా నమస్కారం చెప్పి మాట్లాడాలి. పెద్దవాళ్ళు అనుకో, నమస్కారం సార్, నమస్కారం మేడం, బాగున్నారా అండి, అట్లా పలకరించాలి. అంతేగాని షేక్ హ్యాండ్ ఇచ్చేసి, లేదంటే వాళ్ళని ఇట్లా చేతులు పట్టి పీకి వాళ్ళ చున్నీలో చీరలో పట్టి లాగేసి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అసలు టచ్ చేసి మాట్లాడకూడదు. ఇంకొకటి ఏంటంటే, ఈ పాయింట్ ఇది మీకు చెప్దాం అనుకున్నది, మనము 5 విషయాలు గుర్తుంచుకోవాలి. ఎన్ని గుర్తుంచుకోవాలి? 5 విషయాలు. ఎవరైనా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, మన జోలికి ఎవ్వరూ రాకూడదు అంటే ఒక పని చేయాలి. మన డ్రెస్ సెన్స్ ఉంటుంది కదా, మన డ్రెస్ సెన్స్ బాగుండాలి. అప్పుడు మన జోలికి ఎవ్వరూ రారు. మనము పిచ్చిగా వెస్ట్రన్ కల్చర్ డ్రెస్సులు వేసుకోకూడదు. అబ్బాయిలేమో చిన్న షార్ట్ వేసేసుకొని తొడలు కనిపిస్తూ ఇట్లా షార్ట్ వేసుకుంటావా ప్రజ్వల్? నువ్వు షార్ట్ వేసుకుంటావా? వేసుకో, కానీ ఇంట్లో వేసుకో. ఇంట్లో వేసుకొని బయటకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేసుకోకూడదు. మీ ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వేసుకోకూడదు. ఎందుకంటే డ్రెస్ అంతా అట్లా బాడీ అంతా చూపించాల్సిన అవసరం లేదు, చూపించకూడదు. మన బాడీని పూర్తిగా కవర్ చేసుకోవాలి, ఎవరికి చూపించాల్సిన అవసరము లేదు. మీరు షార్ట్స్ వేసుకున్నారనుకో, వేసుకోండి. ఇంట్లో మీ పేరెంట్స్ మీరు ఉన్న మటుకు వేసుకోండి. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, అప్పుడు అట్లా షార్ట్స్ కానీ చిన్న ఫ్రాక్లు కానీ, అమ్మాయిలు అయితే ఫ్రాక్లు వేసుకోకూడదు, కాళ్ళంతా కనిపించేటట్టు వేసుకోకూడదు. మీ పాదాల దాకా డ్రెస్ ఉండాలి, పై దాకా డ్రెస్ ఉండాలి. అది మన సంస్కారం అన్నమాట. మనం ఎప్పుడైతే డ్రెస్ సెన్స్ కరెక్ట్గా ఉంటుందో, శాన్వి నువ్వు వినట్లేనా మాట? ఏంటమ్మా?
మ్యామ్ వింటున్నా. నేను అడుగుతాను, మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. నాకు నెక్స్ట్ క్లాస్లో ఇవంతా ఒప్పు చెప్పాలి. నేను ఏమేం పాయింట్స్ చెప్పానో మీరు రాసుకోవాలి, వినాలి, మళ్ళీ నాకు చెప్పాలి నెక్స్ట్ క్లాస్కి. మన డ్రెస్ సెన్స్ ఈ పై నుంచి ఫేస్కి డ్రెస్ వేసుకోలేం కదా మనం. ఫేస్కి హిందువులు డ్రెస్ వేసుకోరు, ఫేస్ కనిపిస్తుంది, మన కళ్ళంతా మన ఫేస్లో ఉంటుంది. అమ్మవారు ఫేస్ ఇలా కప్పుకొని వస్తుందా? దేవుడి ఫోటోల్లో ఎవరన్నా అమ్మవారి ఫేస్ ఇట్లా వేసేసుకొని ఉన్నారా? మనము ఫేస్ చూపిస్తాం, మనం ఫేస్ చూపిస్తాము, ఫేస్లోనే అమ్మవారు కనిపించాలి. అందుకని ఈ పాయింట్స్ ఏంటంటే తను వెళ్ళిపోవాలనుకుంటా సందీప్య, గబగబా చెప్పేస్తా. బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. దానివల్ల మనల్ని అంటే చెడుగా చూడరు. మనము ఎవరన్నా ఇప్పుడు గుడికి వెళ్ళి వచ్చారనుకోండి, ఎవరైనా పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా సరే గుడికి వెళ్ళి వచ్చారనుకోండి, ఇక్కడంతా పెద్ద పెద్ద బొట్టు పెట్టేసుకున్నా అనుకోండి, చూడంగానే మనకేమనిపిస్తుంది? అబ్బా గుడికి వెళ్ళినట్టున్నారే, ట్రెడిషనల్గా ఉన్నారే. అప్పుడు ఎలాంటి భావం వస్తుందంటే మనకి భక్తి భావం వస్తుంది. వాళ్ళని చూడగానే చెడ్డ ఆలోచనలు రావు, కోపము రాదు. అదే మీరు బొట్టు పెట్టుకోలేదనుకోండి, మిమ్మల్ని చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు, ఈ రెండు కనుబొమ్మల మధ్య చూస్తారు. అప్పుడేమవుతుంది తెలుసా? మీరు బొట్టు పెట్టుకోకపోతే దిష్టి తగిలేస్తుంది, పక్క రోజుకి ఇంకా జ్వరం వచ్చేస్తుంది. శాన్వి, బొట్టు పెట్టుకోకుండా ఉన్నావనుకో, కుంకుమ పెట్టుకోకుండా ఉన్నావనుకో, నిన్ను చూడంగానే ఎవరైనా దిష్టి పెట్టేస్తే పక్క రోజు ఇంకా జ్వరం. ఓకే అమ్మా, ఓకే. జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై అర్థమైందా? శ్రీరామ్. ఎవరు వెళ్ళారు? వేదాంత్ వెళ్ళిపోయాడు. జై శ్రీరామ్ వేదాంత్ వెళ్ళిపోయాడు ఏంటి సడన్ గా? ఓకే, వాళ్ళన్నీ వెళ్ళిపోయారు మేడం. అందుకని వెళ్ళాడా? ఓకే ఓకే ఓకే. శాన్వి, అందుకని బొట్టు పెట్టుకోవాలి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా మన క్లాస్కి వచ్చేటప్పుడు బొట్టు మన క్లాస్కనే కాదు, రోజు కూడా బొట్టు పెట్టుకోవాలి. అది మన సంస్కారం అన్నమాట. బొట్టు ఉందనుకో, ఇప్పుడు చూడు ఎంత బాగుందో శాన్వి కదా. మీరు చెప్పండి, వర్షితను, తను సమన్వితను చెప్పమ్మా. సమన్విత ఎలా ఉంది ఇప్పుడు అక్క? చూసావా? నువ్వు వర్షిత నువ్వు చెప్పు, ఇందాక ఎలా ఉంది? బొట్టు పెట్టుకోనప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పు. ఒక టైప్ లో ఉంది మేడం ఇందాక, తను ఇప్పుడే బాగుంది. ఇందాక ఎలా ఉన్నావు తెలుసా శాన్వి? నువ్వు ఏదో బోసిగా, ఒక ఏంటో అది అలా బోసిగా ఉంది. నువ్వు బ్లాక్ బొట్టు పెట్టుకున్నప్పుడు కళలేదు. మళ్ళీ చెప్పాను కుంకుమ పెట్టుకోమ్మా, కుంకుమ పెట్టుకో. బ్లాక్ అనేది నెగిటివ్ ఎనర్జీ. మనం బ్లాక్ బొట్టు పెట్టుకోకూడదు అసలు. నెగిటివ్ అంటే ఏంటి? మనము పాజిటివ్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడగానే అమ్మవారు లాగా కనిపించాలి. ఓకేనా? బ్లూ మ్యామ్, బ్లాక్ కాదు. ఏదైనా అంటే నాకు బ్లాక్ లాగా అనిపించింది. రెడ్ పెట్టిన తర్వాత కళ వచ్చింది. సరేనా? సరే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం మిగిలినవి చెప్పుకుందాం. ఒకటి, డ్రెస్ సెన్స్ గురించి చెప్పుకున్నాం. డ్రెస్ సెన్స్ ఫుల్గా ఉండాలి. ఎవరైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అట్లా చూపించకూడదు. కాళ్ళు, వేళ్ళు, ఇట్లా చేతులు అంటే పర్లా, ఫేసు మనకు కనిపిస్తుంది. ఈ కనిపించే ఫేస్కేమో బొట్టు పెట్టుకోవాలి, కనిపించే చేతులకేమో గాజులు వేసుకోవాలి, కనిపించే మెడ దగ్గరేమో దండలు వేసుకోవాలి. ఓకేనా? ఏదో ఒక దండ వేసుకోవాలి. అంటే ఇవన్నీ మీకు దిష్టి తగలకుండా ఉంటాయి. ఎవరు చెడుగా, అంటే ఇప్పుడు ఇందాక బోసిపోయిన మొహంలాగా ఉందనుకో బొట్టు పెట్టుకోకుండా, ఎవరికైనా ఏమనిపిస్తుంది? వీళ్ళని తీసుకెళ్ళిపోదామా, ఎక్కడికన్నా బస్సులోంచి, ట్రైన్లోంచి తీసుకెళ్ళిపోదామా మనం, అట్లా అనిపిస్తుంది. అదే కుంకుమ బొట్టు ఉందనుకో, అమ్మో వీళ్ళకి అమ్మవారి శక్తి ఉన్నట్టుంది, అమ్మో వీళ్ళకి దేవుడు ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ ఉన్నట్టున్నాయి, అమ్మో వీళ్ళని చూడగానే భయంగా ఉంది మాకు
అని చెప్పి రారు మీ దగ్గరికి ఎవరు. ఓకేనా? ఇప్పుడు నువ్వు చెప్పు. వర్షిత, నువ్వు చెప్తావా? అసాధ్య అసాధ్య సాధక స్వామి. నేను ఒకసారి చెప్పిస్తాను, నా తర్వాత నువ్వు రిపీట్ చేయి. ఓకేనా? అసాధ్య సాధక స్వామి. అసాధ్య సాధక స్వామి. మళ్ళీ. అసాధ్య సాధక స్వామి. మళ్ళీ. అసాధ్య సాధక స్వామి. వెరీ గుడ్. అసాధ్యం తవ కిం వద. అసాధ్యం తవ కిం వద. మళ్ళీ. అసాధ్యం తవ కిం వద. మళ్ళీ. అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధు. రామదూత కాదు 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 నేను చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయి. తప్పుపోయింది. రామదూత కృపా సింధో. సింధు. సింధో. ఓ సింధో. చెప్పు. రామదూత కృపా సింధో. సింధో. ఒత్తి పలకాలి. సింధో. సింధో. మళ్ళీ. రామదూత కృపా సింధో. రామదూత కృపా సింధో. మళ్ళీ. రామదూత కృపా సింధో. సింధో. ధా ధా సింధో అట్లా చెప్పాలి. ఓకే మేడం. మత్కార్యం సాధయ ప్రభో. మత్కార్యం సాధయ ప్రభో. మళ్ళీ. మత్కార్యం సాధయం ప్రభో. సాధయ. సాధయ అంటే విసర్గ వస్తుందన్నమాట అక్కడ. యా పక్కన తెలుసా విసర్గ? దాన్ని విసర్గ అంటారు. యా పక్కన విసర్గ పెట్టుకొని చదవాలి. మత్కార్యం సాధయ ప్రభో. మత్కార్యం సాధయ ప్రభో. మళ్ళీ. మత్కార్యం సాధయ ప్రభో. మత్కార్యం సాధయ ప్రభో. వెరీ గుడ్. ఇది ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ లో చెప్దు గానీ. సమన్విత, నువ్వు చెప్పు నాన్న, నేను చెప్పిస్తాను, నువ్వు రిపీట్ చేయి. నువ్వు గుడ్ గర్ల్, నీకు ఫాస్ట్ గా వచ్చేస్తుందేమో కదా. చెప్పమ్మా. అసాధ్య సాధక స్వామి. అసాధ్య సాధక స్వామి. అక్కడ అసాధ్య సాధక. అసాధ్య సాధక స్వామి. వెరీ గుడ్. అసాధ్య సాధక స్వామి. అసాధ్య సాధక స్వామి. అక్కడ మనం ఎలా పలకాలంటే స్వా అనకూడదు, సా ప్లీగా. మనం సా సరిగమ్మ అంటాం కదా, అట్లా సాధక అను. సాధక స్వామి. వెరీ గుడ్. అసాధ్య సాధక స్వామి. అసాధ్య సాధక స్వామి. వెరీ గుడ్. మళ్ళీ. అసాధ్య సాధక స్వామి. మళ్ళీ. అసాధ్య సాధక స్వామి. అసాధ్యం. అసాధ్యం. మళ్ళీ. తవ. తవ కిం వద. తవ కిం వద. మళ్ళీ. వర్షిత మ్యూట్ లో ఉండమ్మా. నువ్వు చెప్పు నాన్న. తవ కిం వద. తవ కిం వద. అసాధ్యం తవ కిం వద. అసాధ్యం తవ కిం వద. మళ్ళీ. అసాధ్యం తవ కిం వద. మళ్ళీ. అసాధ్యం తవ కిం వద. రామదూత కృపా సింధో. రామదూత కృపా సింధో. మళ్ళీ. రామదూత కృపా సింధో. మళ్ళీ. రామదూత కృపా సింధో. మత్కార్యం సాధయ ప్రభో. మత్కార్యం సాధయ సాధయ ప్రభో.
సాధయః ప్రభో. మత్ కార్యం సాధయః ప్రభో. మత్కార్యం సాధయః ప్రభో. మళ్ళీ మత్కార్యం సాధయః ప్రభో. మళ్ళీ మత్కార్యం సాధయః ప్రభో. ఇది నీకెప్పుడు భయం అనిపించినా ప్రతిరోజు మీరందరూ కూడా ప్రతిరోజు 11 టైమ్స్ చదువుకుంటే ఆంజనేయ స్వామి మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు. అయ్యో నన్ను ఎవరో పిలుస్తున్నారు, వాళ్ళకి ఏదో అవసరం ఉందట, ఏదో పని ఉందట. ఇప్పుడు వర్షిత అక్క నేను స్కూల్కి వెళ్ళాలి, నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది, నాకు భయంగా ఉంది అనుకుందనుకో, అప్పుడు ఏం చేయాలి తెలుసా అక్క? ఇది 11 టైమ్స్ రోజు చదువుకుంటే ఇంకా భయం ఉండదు, ఇంకా భయమే ఉండదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో నువ్వు చెప్పాలి సమన్విత, అందరూ చెప్పాలి ఈ శ్లోకం అంతా నెక్స్ట్ క్లాస్ లో చెప్పాలి. తర్వాత నీకు ఇంకా ఏవైనా వచ్చినా, పాటలు వచ్చినా, పద్యాలు వచ్చినా, కథలు వచ్చినా నువ్వు ప్రిపేర్ అయ్యి రావచ్చు నెక్స్ట్ క్లాస్ కి. ఓకేనా మేడం? ఏమ్మా పాట అర్థం అవలేదు, ఏంటి సంబంధం? పాట చెప్తావా? వెరీ గుడ్. ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్ అయ్యి, ఇది స్టేజ్, నేను స్టేజ్ మీద ఉన్నాను, నాకు ధైర్యం కావాలి, నేను పాడాలి, తప్పులు లేకుండా పాడాలి, అట్లా బాగా ప్రిపేర్ అయ్యి రావాలి. ఓకేనా? నిన్ను చూసి ఇంకా అందరు నేర్చుకోవాలి అనుకోవాలి. సరేనా? గుడ్ గర్ల్. ఇప్పుడు ఓకే, ఏదైనా పర్లేదు, సినిమా అవి మనం అవ్వద్దు, ట్రెడిషనల్ ఏవైనా పర్లేదు. ఓకేనా? బాగా ప్రాక్టీస్ చేసుకొని రావాలి. తర్వాత నెక్స్ట్ ఆగస్ట్ 15th కూడా మీరు ఏవైనా పాడచ్చు. మీరు స్కూల్లో పాడతారు కదా, ఆగస్ట్ 15th కోసము పాడినా ఏదన్నా మనము మీరు మాట్లాడాలనుకున్నా ఏదైనా ఇక్కడ మనము చెప్పచ్చు, మీరు ఎవరైనా చెప్పచ్చు మన ఇండియా గురించి, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి. ప్రజ్వల్ ఏం చెప్తాడు? ప్రజ్వల్ స్కూల్లో నువ్వు చెప్తావా ఏమైనా? స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తావా ఏమన్నా? సరే, ఇక్కడ మన క్లాస్ కి ప్రిపేర్ అవ్వు, నెక్స్ట్ క్లాస్ లో ఏదో ఒకటి ప్రిపేర్ అవ్వు. ఇప్పుడు మీ ఇద్దరు రిపీట్ చేయండి, వాళ్ళు మ్యూట్ లో ఉంటారు. ఓకేనా? సమన్విత మ్యూట్ లో ఉండమ్మా. మీరు చెప్పండి. ప్రజ్వల్ అసాధ్య సాధక స్వామి, అసాధ్య సాధక స్వామి, మళ్ళీ అసాధ్యం అసాధ్యం, మళ్ళీ మళ్ళీ అసాధ్యం తవ కిం వద, మళ్ళీ 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 అసాధ్యం తవ కిం వద, తర్వాతది రామదూత కృపా సింధో, మళ్ళీ 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 తర్వాతది మత్ కార్యం సాధయః ప్రభో, మళ్ళీ ఇప్పుడు మీకు ఏంటంటే ఇదొకటి హోంవర్క్ ఏంటంటే, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 11 టైమ్స్ చదవాలి. ఈ వారం అంతా పొద్దున లేచి స్నానం చేసిన తర్వాత కూర్చొని మీ దేవుడి మందిరం దగ్గర
కూర్చొని మీరు చదివి నాకు చెప్పాలి. చదివారా లేదా అనేది చెప్పాలి. నేను అడుగుతాను. స్టార్టింగ్ 11 times. శ్లోకం ఏమి? స్టార్టింగ్ శ్లోకం ఏంటమ్మా? స్టార్టింగ్ లో ఏం చెప్పారు? శ్లోకం స్టార్టింగ్ పాహి పాహి పరమ కృపాలో అవి చెప్పారు. ఇప్పుడా? అది కాదు. ఆహా, ఏదో అడుగుతున్నాడు. అసాధ్య ఇప్పుడు చెప్పారు కదా మ్యామ్. ఆ, ఇప్పుడు అసాధ్య అడిగారు కదా. అసాధ్య సాధక స్వామి. అసాధ్య సాధక స్వామి. రాసుకున్నారా? శాన్వి రాసుకున్నావా? రాసుకోలేదా? ఎన్నిసార్లు చెప్తే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం తెలుసా? ఇప్పుడు ఇంకా రాసుకోలేదా? అది హోంవర్క్. అయితే మీరు వీడియోలో చూసి రాసుకోండి. నా నెంబర్ చెప్పాను కదా, నాకు మెసేజ్ చేయండి. మీరు గ్రూప్లో లేకపోతే గ్రూప్లో యాడ్ చేస్తాను. మీరైతే ఇది ఖచ్చితంగా రేపటి నుంచి 11 times పొద్దున పూట ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ 11 times చదవాలి రోజు, నెక్స్ట్ క్లాస్ వరకు. తర్వాత చెప్పమ్మా. మ్యామ్ మేము గ్రూప్ లో లేం మ్యామ్. అయితే నా నెంబర్ చెప్పాను కదా, మెసేజ్ చేయండి. నెంబర్ ఉందా? ఉంది మ్యామ్. నాకు మెసేజ్ చేయండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. ఆగస్ట్ 15th కోసము మీరు ఏదైనా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. తర్వాత పద్యాలు అయితే పద్యాలు, అవి ఎక్స్ట్రా. ఆగస్ట్ 15th శ్రావణ మాసం గురించి చెప్పాలి. స్పెషల్ టాపిక్ అంటే అదనమాట నెక్స్ట్ వీక్లో. ఓకేనా? మనం ఇప్పుడు శాంతి మంత్రాలు చెప్దాము. అందరూ నమస్కారం ముద్ర పెట్టుకోండి, మ్యూట్లో పెట్టండి. నేను అంతా అయిన తర్వాత అప్పుడు మీరు చిన్నగా కళ్ళు తెరవాలి. అప్పుడే తెరవకూడదు. చిన్నగా హ్యాండ్స్ ఇట్లా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని తర్వాతదే తెరవాలి. ఓకేనా? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. చిన్నగా హ్యాండ్స్ రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి.